మన నిత్య జీవితంలో టవల్ ఎంత అవసరమైనది, ముఖ్యమైనది కూడా. చేతులు శుభ్రం చేయడానికి, స్నానం చేయడానికి ఇలా ప్రతిసారి టవల్ ని ఉపయోగిస్తుంటాం. కామన్ గా చాలా మంది దుస్తులు కంపు కొడుతుంటేనో లేదా చెమటలో తడిస్తేనో మరకలు పడితేనో వెంటనే ఉతుకుతారు. లేదంటే కంగారేముందిలే తర్వాత ఉతికేద్దామని వాడేస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే మరి మనం రోజు ఉపయోగించే టవల్ రోజు ఉతకాలా, ఎన్ని రోజులకోసారి ఉతకాలి అనే ప్రశ్నలు మనలో అందరిలో ఉన్నాయి. టవల్ చూడటానికి మనకు శుభ్రంగా కనిపించినా రోజులు గడిచే కొద్దీ అందులో లక్షల క్రిములు చేరుతాయి. ఫలితంగా దాన్ని ఉపయోగించే వారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. టవల్ని ఎప్పటికప్పుడు ఉతకడం మంచిది, లేదంటే దానిపై సూక్ష్మ జీవులు పెరుగుతాయి. ఒక్క ఉతుకులో వాటన్నింటినీ తొలగించడం కష్టం. స్నానం చేశాక శరీర భాగాలను తుడిచేందుకు టవల్ను ఉపయోగిస్తాం. పాదాలు, చేతులు వంటివి తుడిచే క్రమంలో అక్కడుండే సూక్ష్మజీవులు టవల్కు అతుక్కుంటాయి. మన శరీరంపై ఉండే సూక్ష్మజీవులు హానికరమైనవి కాకపోవచ్చు, కానీ శరీరంపై గాయాలైన ప్రాంతాల్లో సూక్ష్మజీవులు చేరితే వైరస్లు రావచ్చు. ఒకే టవల్ను ఇద్దరు వాడుతుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరంపై ఉన్న సూక్ష్మజీవులు మనకు హాని కలిగించకపోయినా మనతో ఉన్న వారికి అనారోగ్యం కలిగించవచ్చు. ఇలా ఇద్దరు ఒకే టవల్ను వాడటం వలన వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అలానే మన దుస్తులతో కలిపి టవల్ను ఉతకకూడదు. ఒంటరిగా ఉండుంటే మీకు రిస్క్ తక్కువే అని చెప్పాలి. అలాంటప్పుడు 15 రోజులకు టవల్ని ఉతకాలి. ముఖంపై మొటిమలు లేదా జుట్టు కుదుళ్లలో మంట గనుక ఉంటే టవల్ను తరచూ ఉతికి వాడాలి, లేదంటే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. టవల్తో చెమటను తుడిచినప్పుడు ఎక్కువ శాతం బ్యాక్టీరియా చేరుతుంది. ఇలాంటప్పుడు టవల్ ఎక్కువ మురికిగా మారుతుంది. ఫేస్ టవల్, బాత్ టవల్ వేరువేరుగా ఉంటే మంచిది. టవల్ను వినియోగించిన తర్వాత సూర్యరశ్మి పడే ప్రాంతాల్లో ఆరవేయడం ఆరోగ్యకరమైన అలవాటు. టవల్ను నెలకోసారి వేడి నీళ్ళలో ఉతకడం మర్చిపోకండి. వేడి నీళ్ళలో ఉతకడం వల్ల టవల్ చాలా శుభ్రంగా ఉంటుంది.